పురంధరేశ్వరి గారు శ్రీమతి పురంధరేశ్వరి గారు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీగా సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయిపోయింది. తెలుగుదేశం పార్టీలో చేరటానికి తిరిగి ప్రయత్నాలు చేశారు. తలుపులు తెరవలేదు. మేము ఈ పార్టీలో మీకు ప్రవేశం లేదని తలుపులు గట్టిగా మూసి ఉంచాం. గత్యంతరం లేక బీజేపీ పార్టీలో చేరారు. ఈ రోజున ఆమె తన ఉనికిని కాపాడుకోవటం కోసం, నేను కూడా ఉన్నాను బీజేపీలోని, బీజేపీ అగ్రనాయకులకి ఈవిడ పేరు తెలియటం కోసం అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అమ్మ పురంధరేశ్వరి గారు, ఆలోచించి మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి, అవగాహనతో మాట్లాడండి అని గుర్తు చేస్తున్నాం. పట్టిసీమ గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు. పోలవరం గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్నేహానికి బీటలు వారేటట్లుగా మీ భాష ఉంది. గతంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా ఈ రోజున బీజేపీ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగేటట్లుగా బీజేపీ తెలుగుదేశం పార్టీ స్నేహానికి, మైత్రి బంధానికి బీటలు వారేటట్లుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అవగాహనతోటి అర్థం చేసుకోండి. సబ్జెక్టు మీద ఒక అవగాహనతో అర్థం చేసుకొని మాట్లాడమని శ్రీమతి పురంధరేశ్వరి గారికి తెలియజేస్తున్నాం.